సిఎస్సి సైట్లో టీఏఎస్ డేటా అప్డేట్ కోసము నేషనల్ టీచర్ కోడ్ని అందరు టీచర్స్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి టీచర్ కూడా వారి యొక్క నేషనల్ టీచర్ కోడ్ని యూడైస్ ప్లస్ సైట్లో టీచర్ మాడ్యూల్ డేటాలో మనం మన యొక్క నేషనల్ టీచర్ కోడ్ని తెలుసుకోవచ్చు. ఈరోజు వీడియోలో నేషనల్ టీచర్ కోడ్ని యూడైస్ ప్లస్ సైట్లో ఎలా తెలుసుకోవాలనే విషయం గురించి మనం ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించి గూగుల్లో యూడైస్ ప్లస్ టీచర్ మాడ్యూల్ అని చెప్పేసి టైప్ చేయగానే మనకి స్క్రీన్ మీద ఎలా కనబడుతుంది టీచర్ మాడ్యూల్ అని చెప్పేసి. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేయడానికి టీచర్ మాడ్యూల్ యొక్క యూజర్ నేము, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. మన స్కూల్ యొక్క యూడైస్ కోడ్, యూడైస్ ప్లస్ సైట్కి మనం పెట్టుకున్నటువంటి పాస్వర్డు, కింద కనబడుతున్నటువంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ ద్వారా ముందుగా మనం యూడైస్ ప్లస్ సైట్లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి హోమ్ స్క్రీన్ ఇలా కనబడుతుంది. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి క్లిక్ హియర్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ వీటీపీ అని చెప్పేసి ఇక్కడ ఉంది. మనకి ఈ గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. గో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే మన స్కూల్లో ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ అందరి యొక్క డీటెయిల్స్ మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. సో ఇక్కడ టీచింగ్ స్టాఫ్ ఇన్ పొజిషన్స్ అని చెప్పేసి ఉన్న ఈ బ్లూ కలర్ బాక్స్ మీద మనం ప్రెస్ చేస్తే మన స్కూల్లో ఉన్నటువంటి అందరి టీచర్స్ యొక్క డీటెయిల్స్ కనబడుతూ ఉంటాయి. దాంట్లో ప్రతి టీచర్కి పేరు కింద ఇక్కడ నేషనల్ కోడ్ అని చెప్పేసి కోడ్ డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఇది ప్రతి టీచర్కి కూడా ఉంటుంది. ఆ టీచర్ పేరు పైన ఉన్నటువంటి ఆ నేషనల్ కోడ్ దీన్ని మనం నోట్ చేసుకొని దీన్ని యూడైస్ ప్లస్ సైట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా యూడైస్ ప్లస్ సైట్లో మన యొక్క నేషనల్ కోడ్ని నోట్ చేసుకొని సిఎస్సి సైట్లో టీచర్స్ వారి యొక్క టీఐఎస్ డేటా అప్డేట్ ఈ విధంగా యూడైస్ ప్లస్ టీచర్ మాడ్యూల్లో మన టీచర్స్ అందరి యొక్క నేషనల్ కోడ్ మనం నోట్ చేసుకొని కొత్తగా ఎనేబుల్ చేసినటువంటి సిఎస్సి సైట్లో టీఐఎస్ డేటాకు సంబంధించి డేటా మనం అప్లోడ్ చేయడానికి మన యొక్క నేషనల్ కోడ్ని అక్కడ ఈ విధంగా ఎంటర్ చేయొచ్చు.